ఇవాళ 2 శ్లోకాలు చదవాలి కదా భాగవతంలో అంటుంది. అది ఎలా ఉంటుందంటే దానికి ఇష్టం లేకపోయినా అది ప్రతిస్పందిస్తుంది మనసు మొదట్లో, దానికి ఆ లక్షణం ఉంటుంది. క్రమక్రమంగా అది ఏం చేస్తుందంటే భాగవతం చదవడంలో ఇష్టాన్ని చూపిస్తుంది, ఈశ్వర దర్శనంలో ఇష్టాన్ని చూపిస్తుంది, భగవత్ ప్రసాదంగా భోజనం చేయడాన్ని ఇష్టపడుతుంది, మీరు వైదికంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది, సత్యం పలకడాన్ని ఇష్టపడుతుంది, శౌచాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మనసు ఏం చేసింది? దానిదేం కాదు తప్పు ఎక్కడుంది? మనసుని ఎలా వాడాలో తెలియకపోవడంలో వచ్చింది సమస్య అంతా. మీ పిల్లవాడే కదా అని చెప్పి పుట్ట దగ్గరే ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? పిల్లల వేళ్ళు పెసరకాయల్లా ఉంటాయి, వాళ్ళు పాకడం వచ్చి కొద్దిగా నిలబడ్డం రాగానే ముందు చేసే పని ఏమిటంటే ఈ 2 వేళ్ళు తీసుకెళ్లి ప్లగ్ కన్నంలో పెడతారు. పిల్లలు కొంచెం గోడలు పట్టుకుని నిలబడ్డం రాగానే తండ్రి ఏం చేస్తాడు? గబగబా పట్టుకొచ్చి ప్లగ్ల కన్నాలన్నీ మూసేస్తాడు. ఎందుకని? పిల్లాడు వేలు పెట్టకుండా. పిల్లవాడికి ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రమాదకరమైన విషయములు అందకుండా నువ్వు సిద్ధపడుతున్నావో అలా నీ మనసు కూడా ప్రమాదకరమైన వస్తువుల వైపుకి వెళ్ళడానికి వీలు లేకుండా నిగ్రహించుకొని దానికి ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి. ఏమీ చెయ్యొద్దన్నారు అనుకోండి, ఒక్కనాటి కూరుకోరు. చాలా మంది ఏమంటారంటే నోరు పోయి అలా కూర్చోండి, ఒక్కనాటి కూర్చోడు, మనసుతో వెళ్ళిపోతాడు. కాదు, ఆలంబనం ఇవ్వాలి. మీరు ఒక ఆలంబనం ఇవ్వాలి. మీరు చక్కటి గ్రంథాలు పఠనం చేశారనుకోండి, మంచి మంచి విషయాలు చూడడం అలవాటైంది అనుకోండి, చక్కటి పరిశీలన దానికి మీరు అవకాశంగా ఇచ్చారనుకోండి, అది ఏం చేస్తుందంటే దానికి అలవాటు పడిపోయి అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఉద్ధరిస్తుంది. అదే మనసు మిమ్మల్ని ఉద్ధరించింది. ఇదే మనసు మీరు ఇవ్వకూడని ఇచ్చారనుకోండి, రేదరిస్తే ఒళ్ళు కోసుకుంటుంది. ప్లగ్ కన్నాలు ముయ్యకపోతే వేళ్ళు పెట్టి షాక్ కొట్టుకుంటుంది. పసిపిల్లవాడు ఎంతో మనసు కూడా అంతే. కానీ పసిపిల్లవాడు ఉండాలి పిల్లలు తొక్కని పక్క. ఒక వయసు వచ్చిన తర్వాత బరువు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఏదో 6 నెలలో ఏడాదో పిల్లలు పుట్టకపోతే బాగుంటుందేమో, కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు తొక్కకుండా ఇంట్లో పక్క చక్కగా అందంగా అలాగే ఉంది, వేసిన పక్క వేసినట్టంటే ఏడుస్తారు తల్లిదండ్రులు. ఆ పక్క తొక్కే పిల్లాడు లేడని. అలాగే మనసు ఉండకూడదని మీరు ఎప్పుడు అనకూడదు, మనసుని నిర్వీర్యం చేస్తాననకూడదు. అందుకే శంకర భగవత్పాదులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జడిత స్వైరమభిత కపాలిం భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం అన్నారు. కోతి అటు ఇటు పరిగెత్తకుండా అలా పడుకుందనుకోండి స్తంభం దగ్గర, మీరేమంటారు? అరే పాపం ఈ కోతికి ఏం బాగులేదా ఏమిటండి ఇలా పడుకుంది ఏమిటంటారు. అది అలా కొమ్మలెక్కి అటెక్కి ఇటెక్కి ఇటు దూకి అటు దూకి గోడెక్కి అటు చూసి ఏదో అరటి పండు తిని చేసింది అనుకోండి, ఉరివే కోతిని చూడరా అంటే. కోతి అంటే కదిలిపోతూ ఉంటేనే కోతి. కదిలిపోవడం దాని లక్షణం. కదలికని ఆప్ చేసే ప్రయత్నం చేయకండి మొదట్లో. కదలికల యందు ఏది పట్టుకోవాలో అది పట్టుకునే అవకాశం ఇవ్వండి దానికి. షోడశోపచారాలు అందుకే వచ్చాయి. ప్రశాంతంగా ఈశ్వరుడి యొక్క మూర్తిని మొదటి మంత్రంలో చూసి స్వామిని ధ్యానం చేయండి. ఆవాహయామి పిలవండి, ఆసనం సమర్పయామి కూర్చోబెట్టండి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాదయో పాద్యం సమర్పయామి. మనసు మారడానికి అవకాశం ఇచ్చారా లేదా? చేతులు చూడు కడుగుతున్నాను, కాళ్ళు చూడు కడుగుతున్నాను, స్నానం సమర్పయామి స్నానం చేయించండి, వస్త్రద్వయం సమర్పయామి ఆ ఒళ్ళు తుడవండి, చక్కగా వస్త్రద్వయం ఇవ్వండి. ఆయన పట్టుబట్టలు పట్టు కూర్చున్నాడు, యజ్ఞోపవీతం సమర్పయామి. ఏదో నోటితో అనకండి, మనసుకి అవకాశం ఇవ్వండి అనుభవించడానికి. ఈశ్వరుడికి యజ్ఞోపవీతం వేశారు, రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతం వేశారనుకోండి మీరు, ఆయన ఆజానుబాహుమ రవింద దళాయతాక్షం. ఆయన అత్తమామల ఉత్తరదంజాలేస్తుంటే అల్లుడు చెయ్యెత్తినట్టు మీరు యజ్ఞోపవీతం వేస్తాను అన్నప్పుడు రామచంద్రమూర్తి ఇలా చెయ్యెత్తారనుకోండి వేయమని, ఇలా ఎడంభుజం మించి కదా వెయ్యాలి, అందుకని ఇలా చెయ్యెత్తారనుకోండి, చెయ్యెత్తితే మీరు ఆజానుబాహుం, ఆ విశాల వక్షస్థలం, ఆ జారిపోయిన ఉత్తరీయం, మీరు వేసినటువంటి ఆ యజ్ఞోపవీతం, మెరిసిపోతున్న ఆయన గుండెలు అవి చూడండి. మనసుకి ఒక ఆలంబనం ఇవ్వండి. ఇప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి, ఇది శంకరుల యొక్క ప్రతిపాదన షట్పదిలో. మీరు ఏది చూస్తున్నారో అక్కడ ఏదో ఒక చోట ఆగిపోతుంది మంత్రం, మీరు చెప్పలేరు, ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. అందుకే లలితా సహస్రం గడగడ ఎవరు చదివారో వాళ్ళకి లలితా సహస్రం రాదని గుర్తు.
లలితా సహస్రం గట్టిగా 20 శ్లోకాలు కూడా చదవలేకపోతున్నామండి, వెళ్ళటం లేదు ముందుకి, ఆగిపోతోందని ఎవరన్నారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలిగిందని గుర్తు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నాను అనుకోండి, 4 బాహువులు కనపడ్డాయి అనుకోండి. రాగస్వరూప పాశాఢ్య, ఆవిడ చేతిలో పాశం, క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆవిడ యొక్క పెద్ద కబరీబంధం, అందులో తురమబడినటువంటి పువ్వులు, ఆ పువ్వుల దండలు ఎలా పెట్టి ఉంటాయి, మీరు ఒక్కసారి అలా ఊహ చేస్తున్నారనుకోండి ఆ నామం చెప్తూ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాను అనుకోండి, నల్లటి కేశపాశం, ధునోతుధ్వం తం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు. అమ్మవారి కేశపాశమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధాన్ని పీల్చాలి అని పారిజాత పుష్పాలు దేవలోకంలో ఉండే చెట్ల యొక్క పువ్వులు కోరుకుంటాయిట. అందుకని అమ్మవారి తలలో తురుముకుంటే ఈ జుట్టు వాసన చూద్దాం అనుకుంటాయిట ఆ పువ్వులు, అందరూ ఆ పువ్వులు పెట్టుకుందాం అనుకుంటే అంత సహజ సుగంధం ఉంటుంది. నచ్చీరోపాఖ్యానం అంతా అదే కదా. అటువంటి కబరీబంధాన్ని మీరు చూసి ఆ పువ్వులు మీకు కనపడుతున్నాయి అనుకోండి, అమ్మవారి కబరీబంధం కనపడింది అనుకోండి, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటూ ఉండిపోయారు అనుకోండి. ఇప్పుడు మీకు లలితా సహస్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గడగడ 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 చదివేశారనుకోండి, వచ్చినట్ట రానట్ట? రాలేదనే గుర్తు. ఏం చూశారు మీరు అందులో? ఏమనుభవించారు? నాలిక గడగడ 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 చదివింది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. కాదు, మనస్సుకి ఆలంబనం ఇవ్వడం కోసమని షోడశోపచారం మార్చి మార్చి ఉపచారాలు ఎందుకు వస్తాయంటే, ఇది మనసు పట్టుకుంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఏది చేస్తానో మీరు ఈశ్వరుడికి అదే చెయ్యాలని. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే ఇష్టం, రండి గోపాలకృష్ణ గారు అంటానా అన్న, ఇంటికి వస్తే తలుపు తీసి, నాకు ఆయన అంటే ప్రీతి, రండి కూర్చోండి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారండి అంత చెమట, రండి కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఓయ్ ఒక్క కప్పు కాఫీ పట్టరా ఆయనకి అంటున్నానా లేదా? ఇదే మీకు ప్రీతి ఉంటే ఈశ్వరుడితో అంటున్నారు. స్నానం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఈశ్వర ఏది కొద్దిగా పదార్థం తినండి, కొద్దిగా పదార్థం ఇస్తున్నారు. మనస్సుతో చెయ్యండి. మనస్సు పెట్టడానికి పూజ తప్ప పూజ చెయ్యడం కోసమని కాళ్ళు చేతులు కాదు. కాళ్ళు చేతులతో పూజ చేయడం పెద్ద విశేషమేం కదా. అక్కడ పూలెట్టి 4 మంత్రాలు నోటికి వచ్చేస్తే గమవం నిధరపదైన మహం నిధరవాంతికైన మహం మూర్ధాయన మహం మూర్ధలింగైన మహం ఎవరైనా అంటారు. మనసు పెట్టు. అందుకని ఆయన అంటాడు, మయ్యేవ మనాధత్సా మయి బుద్ధిం నివేశ అంటాడు. నా ఎందు మనసు పెట్టరా, నేను అది కోరుకుంటున్నాను అంటాడు. అది ఇవ్వడమే మనకి చేత కాదు. అసలు మనసుకి శాంతి ఎప్పుడంటే, ఎవడు శాంతికి స్థానమో వాడిని పట్టుకున్నప్పుడు. వాడిని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఒక్కటే అంటారండి. ఏమంటారో తెలుసా? మూఢజహీహి ధనాగమ తృష్ణ కురి సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాస్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చాడు.